అందరికీ నమస్కారం. కుంసెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఈరోజు ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్ మీకు తెలియజేస్తాను. అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో 1% రిజర్వేషన్ కల్పించాలి ట్రాన్స్జెండర్కి అని చెప్పేసి కలకత్తా హైకోర్టు తీర్పిస్తూ జస్టిస్ రాజశేఖర్ మందా అనేటువంటి వారు ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ దీదీకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏ సందర్భంగా జరిగింది అంటే టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్లోనే అతను పాస్ అయ్యాడు, ఉత్తీర్ణత పొందాడు, ఆయనకి ర్యాంక్ వచ్చింది. అయినప్పటికీ కూడా అతనికి పిలుపు రాలేదు, కౌన్సిలింగ్కి పిలవపోతే అతను డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళాడు. ట్రాన్స్జెండర్ అన్నటువంటి వాళ్ళకి మీరు ఏ విధమైన ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఎలా పరిగణిస్తున్నారు అన్న దానికి సరైన సమాధానం లేదు ప్రభుత్వం దగ్గర. అప్పుడు ఏం చెప్పింది అంటే హైకోర్టు ఎప్పుడో 2014లోనే సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పింది. ట్రాన్స్జెండర్కి రిజర్వేషన్ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని గుర్తు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ట్రాన్స్జెండర్కి తగు ప్రాధాన్యత ఇవ్వాలి. విద్యా సంస్థల్లో ప్రవేశాలకు కానీ ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ ఖచ్చితంగా ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని మాత్రం ఫాలో అయి తీరాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా దాని మీద రిజర్వేషన్ పొడిగించి వాళ్ళకి సరైనటువంటి అవకాశాలు కల్పించాలని చెప్పేసి రాజశేఖర్ మందా తీర్పులో వెల్లడించారు. ఎందుకు అంటే వాళ్ళకి ఆల్రెడీ 1% రిజర్వేషన్ కల్పించింది. ఆ 1% రిజర్వేషన్తో పాటుగా అతను ర్యాంక్ కూడా పొందాడు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు స్త్రీ పురుషులే చెయ్యాలి అన్న నియమాలు అనేవి ఎక్కడా రాజ్యాంగంలో లేదు. అందువల్ల మనం పెట్టుకున్న స్త్రీ మేలు ఫిమేలు లేకపోతే ఎక్సెట్రా అని, కానీ యాక్చువల్గా అయితే అలాంటివి రాజ్యాంగంలో ఫలానా వ్యక్తి ఈ ఉద్యోగానికి అర్హుడు అన్నటువంటిది ఏమీ లేదు. కొంతమందికి రిజర్వేషన్స్ ఇచ్చేయి, ఆ రిజర్వేషన్స్ వల్ల కొంతమంది తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా జాబులు అనేటువంటివి వస్తాయి. అవి రాజ్యాంగం ఇచ్చిన హక్కులే. అందులో ట్రాన్స్జెండర్ కూడా 1% రిజర్వేషన్ కల్పిస్తూ హైకోర్టు అనేటువంటి తీర్పిచ్చింది. ఈరోజు ట్రాన్స్జెండర్స్ కూడా జాబులు పొందుతారు. జై హింద్.